నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. గందరగోళపు గీతలను చెరిపేసి పరిపాలనను ప్రజల చెంతకు తీసుకొచ్చారు. జనాల డిమాండ్లను ముందు వరుసలో ఉంచారు. రాజకీయ అవకాశాలను పక్కన పెట్టి కోరుకున్న ఆకాంక్షలు నెరవేర్చేందుకు ప్రాధాన్యత ఇచ్చారు. భక్తి భావానికి, ఇది మా ప్రాంతం అన్న స్థానిక అనుబంధానికి విలువిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వెనుకున్న ప్రధాన అంశాలు ఇవే. కొత్తగా ఏర్పడిన ఆ జిల్లాల పేర్లేంటి? ఏ ప్రాంతాలు రెవెన్యూ డివిజన్లుగా ఆవిర్భవించాయి? పోలవరం పేరుకు అత్యంత ప్రాధాన్యత దక్కేలా చేయడం వెనుకున్నటువంటి వ్యూహం ఏంటి? గత ప్రభుత్వ నిర్ణయానికి, నేటి ప్రభుత్వ నిర్ణయానికి మధ్య ఉన్న తేడాలు ఏమని సూచిస్తున్నాయి? పక్కా ప్రణాళికతో సాగిన ఆ మార్పుల చేర్పుల పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. రాష్ట్రంలో నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరిపాలనా వికేంద్రీకరణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో ఒక చారిత్రక ఘట్టంగా నిలవనుంది. కొత్తగా 3 జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 26 నుంచి 29కి, రెవెన్యూ డివిజన్ల సంఖ్య 77 నుంచి 82కి పెరగనుంది. ఈ నిర్ణయం ద్వారా మార్కాపురం, మదనపల్లెలను జిల్లా కేంద్రాలుగా ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా రంపచోడవరం కేంద్రంగా ఏర్పడే జిల్లాకు పోలవరం పేరు నిర్ణయించడం ఆ ప్రాంత ప్రాముఖ్యతకు నిదర్శనం. పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండ మండలాన్ని వాసవి పెనుగొండగా మార్చడం స్థానిక భక్తి, సాంస్కృతిక అనుబంధానికి విలువనిచ్చింది. జిల్లాలు, డివిజన్లు, మండలాల సరిహద్దుల మార్పులపై మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులు సీఎం చంద్రబాబు ఆమోదముద్ర వేశారు. త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసి ప్రజల అభ్యంతరాల స్వీకరణ తర్వాత డిసెంబర్ నెలాఖరులోగా తుది గెజిట్ విడుదల కావడం ఈ ప్రక్రియ యొక్క పారదర్శకత, వేగాన్ని సూచిస్తోంది. పోలవరం ప్రాంత ప్రజల అభివృద్ధి, సంక్షేమం ఈ ప్రత్యేక జిల్లా ఏర్పాటు వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం. పోలవరం ముంపు ప్రాంతాలైన చింతూరు, రంపచోడవరం డివిజన్లలో పునరావాస గ్రామాల ఏర్పాటు జరుగుతున్న నేపథ్యంలో ఆ ప్రాంత అభివృద్ధికి అడ్డంకులు తొలగించే ఉద్దేశంతో ఈ ప్రత్యేక జిల్లా ఏర్పాటు నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేక అథారిటీ ప్రతిపాదన ఉన్నా దాన్ని పక్కన పెట్టి ప్రత్యేక జిల్లా ఏర్పాటుకు మొగ్గు చూపడం ప్రజల సౌలభ్యం, స్థానిక అభివృద్ధికి పెద్దపీట వేసినట్టు స్పష్టమవుతోంది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రమైన పాడేరుకు సుదీర్ఘ ప్రయాణ బాధలు దీని ద్వారా తీరనున్నాయి. ఈ కొత్త జిల్లాలో రంపచోడవరం డివిజన్ నుంచి 7, చింతూరు డివిజన్ నుంచి 4 కలిపి మొత్తం 11 మండలాలు ఉండనున్నాయి. పోలవరం నియోజకవర్గం పరిధిలో లేనప్పటికీ జిల్లాకు పోలవరం పేరు పెట్టడం ఈ ప్రాజెక్టు చారిత్రక ప్రాధాన్యతను తెలియజేస్తోంది. దశాబ్దాల నాటి పశ్చిమ ప్రకాశం వాసుల ఆకాంక్ష మార్కాపురం జిల్లా ఏర్పాటుతో సాకారమైంది. జిల్లా కేంద్రమైన ఒంగోలుకు 100 నుంచి 150 కిలోమీటర్లు ప్రయాణించాల్సిన ఇక్కడి ప్రజల కష్టం తీరనుంది. 4 నియోజకవర్గాలైన మార్కాపురం, ఎర్రగొండపాలెం, కనిగిరి, గిద్దలూరులతో ఈ జిల్లా ఏర్పాటు కావడం పశ్చిమ ప్రాంత ప్రజల పాలనా సౌలభ్యాన్ని పెంచుతుంది. గత ప్రభుత్వం ఈ డిమాండ్ను పట్టించుకోని నేపథ్యంలో ఈ నిర్ణయం స్థానిక ప్రజల విశ్వాసాన్ని పెంచే అంశంగా చూడవచ్చు. అద్దంకి, కందుకూరు నియోజకవర్గాలను తిరిగి ప్రకాశంలో కలపడం ద్వారా భౌగోళిక సమతుల్యతను సాధించే ప్రయత్నం జరిగింది. మదనపల్లె ప్రజల స్థానిక అనుబంధం, భౌగోళిక ఆకాంక్షలు ఈ తాజా నిర్ణయంతో నెరవేరాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాతో బలమైన భౌగోళిక, సాంస్కృతిక సంబంధాలున్న మదనపల్లె డివిజన్ను గతంలో అన్నమయ్య జిల్లాలో కలపడాన్ని స్థానిక ప్రజలు వ్యతిరేకించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అన్నమయ్య జిల్లా నుంచి విభజించి మదనపల్లెను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తిని, హామీల నిలకడను ప్రతిబింబిస్తోంది.
రాజధాని ప్రాంతంలో వ్యూహాత్మక స్థిరత్వం, భవిష్యత్తు దృష్టితో 17 జిల్లాల్లో మార్పులు చేర్పులు చేసినప్పటికీ కృష్ణా, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల్లో ప్రస్తుతానికి ఎలాంటి మార్పులు చేయకపోవడం గమనార్హం. ఈ నిర్ణయం గ్రేటర్ అమరావతి ఏర్పాటు, జనగణన, నియోజకవర్గ పునర్విభజన తర్వాత ఈ ప్రాంతాలపై నిర్ణయం తీసుకునే వ్యూహాన్ని సూచిస్తుంది. విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, ఏలూరు, అనంతపురం జిల్లాల్లో మార్పులు చేయకపోవడం వెనుక స్థానిక సమన్వయం ముఖ్య కారణంగా కనిపిస్తోంది. స్థానిక నాయకుల ఒత్తిడి, రాజకీయ సమీకరణాలకు విలువలు కూడా ఇవ్వడం గమనార్హం. దీంతో పెనమలూరు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలపాలనే ప్రతిపాదనను పక్కన పెట్టడం జరిగింది. గన్నవరం, నూజివీడులను ఎన్టీఆర్ జిల్లాలో, కైకలూరును కృష్ణా జిల్లాలో కలపాలని ప్రతిపాదించినప్పటికీ విజయవాడలో భాగమైన పెనమలూరును ఎన్టీఆర్ జిల్లాలో కలపకుండా ఆపడం స్థానిక నాయకత్వానికి దక్కిన విజయంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మార్పులు చేయకూడదన్న ముఖ్యమంత్రి సూచన పరిపాలనా స్థిరత్వాన్ని, తాత్కాలిక నిగ్రహాన్ని సూచిస్తోంది. కొత్తగా ఏర్పడనున్న రెవెన్యూ డివిజన్లలోని మండలాలను పరిపాలనా సౌలభ్యం, భౌగోళిక సమన్వయాన్ని దృష్టిలో ఉంచుకొని రూపొందించారు. నక్కపల్లిలో 8 మండలాలు, అద్దంకి 10, మడకశిరలో 5 మండలాలు, పీలేరు 8, బనగానపల్లిలో 5 మండలాలు ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. ఏ నియోజకవర్గాల మండలాలు ఉంటాయో స్పష్టంగా పేర్కొనడం ద్వారా ప్రజలకు సులభమైన పరిపాలనా కేంద్రాలను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం జరిగింది. ఉదాహరణకు అద్దంకి రెవెన్యూ డివిజన్లో అద్దంకి, దర్శి నియోజకవర్గాలలోని మండలాలను కలపడం ద్వారా ఆయా ప్రాంత ప్రజలకు మరింత చేరువయ్యేలా నిర్ణయం తీసుకున్నారు. పరిపాలనా అవసరాలు, జనాభా లెక్కల ఆధారంగా కొత్త మండలాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. కర్నూలు జిల్లాలోని అధిక జనాభా గల ఆదోని మండలాన్ని 2గా విభజించి పెద్ద హరివాణం కేంద్రంగా కొత్త మండలాన్ని ఏర్పాటు చేయడం ప్రజలకు మెరుగైన సేవలందించే లక్ష్యాన్ని తెలియజేస్తుంది. ఈ విభజన ద్వారా ఆదోని మండలంలో 2,26,181 మంది జనాభాతో 30 గ్రామాలు, పెద్ద హరివాణం మండలంలో 43,105 మంది జనాభాతో 16 గ్రామాలు ఏర్పడతాయి. అలాగే అద్దంకి, కందుకూరు నియోజకవర్గాలను తిరిగి ప్రకాశం జిల్లాలోకి, మండపేట నియోజకవర్గాన్ని తూర్పుగోదావరి జిల్లాలోకి తరలించడం ద్వారా పాత జిల్లాల పరిపాలనా అనుబంధాన్ని పునరుద్ధరించే ప్రయత్నం జరిగింది. జిల్లా సరిహద్దుల పునఃసమతుల్యత, నియోజకవర్గ సమగ్రత కోసం కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి నియోజకవర్గంలోని కలువాయి, రాపూరు, సైదాపురం మండలాలను తిరుపతి జిల్లాలోని గూడూరు డివిజన్లోకి చేర్చడం ద్వారా వెంకటగిరి నియోజకవర్గాన్ని పూర్తిగా తిరుపతి జిల్లా పరిధిలోకి తీసుకువచ్చారు. అదేవిధంగా వైఎస్ఆర్ కడప జిల్లాలోని వంటిమిట్ట, సిద్ధవటం మండలాలను రాజంపేట రెవెన్యూ డివిజన్లోకి చేర్చి ఆ నియోజకవర్గాన్ని పూర్తిగా అన్నమయ్య జిల్లా పరిధిలోకి తీసుకురావడం ద్వారా వైఎస్ఆర్ కడప జిల్లాలో నియోజకవర్గాల సంఖ్య 8 నుంచి 7కి తగ్గింది. ఈ మార్పులు ప్రజల సౌలభ్యం, పరిపాలనా ఏకీకరణకు ఉద్దేశించినవి. రెవెన్యూ డివిజన్ల పునర్వ్యవస్థీకరణ ద్వారా మండలాల మార్పు చేర్పులు జరిగాయి. శ్రీకాకుళం జిల్లాలోని పలాస డివిజన్ నుంచి నందిగాంను టెక్కల డివిజన్లోకి, నర్సీపట్నం డివిజన్ నుంచి మాడుగల, చీడికాడ మండలాలను అనకాపల్లి డివిజన్లోకి మార్చారు. కాకినాడ డివిజన్లోని సామర్లకోటను పెద్దాపురం డివిజన్లో, కనిగిరి డివిజన్ నుంచి మర్రిపూడి, పొన్నలూరును కందుకూరు డివిజన్లో విలీనం చేశారు. చిత్తూరు, మదనపల్లె డివిజన్ల మధ్య సరిహద్దుల మార్పు కూడా జరిగింది. ఈ మార్పులు భౌగోళిక సామీప్యత, పరిపాలనా సమర్థతను పెంచే దిశగా చేసిన ప్రయత్నాలు. కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ సమగ్రమైన పరిపాలన పునర్వ్యవస్థీకరణ గత వైసీపీ ప్రభుత్వ లోపాలను సరిదిద్దుతూ ప్రజల దీర్ఘకాలిక ఆకాంక్షలను నెరవేర్చే లక్ష్యంతో
ముందుకు సాగింది. నాడు జగన్ ప్రభుత్వం రాజకీయ సమీకరణాలకు, ఎన్నికల ప్రయోజనాలకు ప్రాధాన్యమిచ్చి స్థానిక ప్రజల భౌగోళిక, సాంస్కృతిక అనుబంధాలను విస్మరించాయి. ఉదాహరణకు మార్కాపురం వంటి సుదూర ప్రాంత డిమాండ్ను మదనపల్లె ప్రజల అసంతృప్తిని పట్టించుకోకపోవడం కేవలం పరిపాలనాపరమైన లోపం మాత్రమే కాదు, ప్రజల మనోభావాలను గౌరవించకపోవడంగా పరిగణించబడింది. దీంతో పరిపాలనా వికేంద్రీకరణ జరిగినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అసంతృప్తి, అసౌకర్యం పెరిగాయి. ఈ పునర్వ్యవస్థీకరణ విధానం భౌగోళిక సమతుల్యత, సామాజిక న్యాయానికి విలువనిచ్చింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రధానంగా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడాన్ని కేంద్రంగా చేసుకుంది. మార్కాపురం, మదనపల్లెలను కొత్త జిల్లా కేంద్రాలుగా ప్రకటించడం, పోలవరం ముంపు ప్రాంత ప్రజల సౌలభ్యం కోసం రంపచోడవరం కేంద్రంగా ప్రత్యేక పోలవరం జిల్లాను ఏర్పాటు చేయడం వంటివి దశాబ్దాల తరబడి ఉన్న ప్రజా ఉద్యమాల విజయాలుగా చెప్పవచ్చు. రాజకీయ అవకాశాల కోణంలో చూస్తే ఈ నిర్ణయాలు కూటమికి ప్రజల్లో అపారమైన విశ్వసనీయతను, ముఖ్యంగా ఈ కొత్త జిల్లాల ప్రాంతాల్లో సుస్థిరమైన రాజకీయ మద్దతును పెంపొందిస్తాయి. ఇది కేవలం ఎన్నికల హామీని నిలబెట్టుకోవడమే కాదు, క్షేత్రస్థాయిలో పరిపాలనా సౌలభ్యాన్ని, అభివృద్ధిని మెరుగుపరుస్తుంది. అందువల్ల ఇక్కడ ప్రజల ఆకాంక్షలు నేరుగా నెరవేరడం ద్వారా అది బలమైన రాజకీయ అవకాశంగా రూపాంతరం చెందింది. ఏపీలో చేపట్టిన ఈ మార్పుల నిర్ణయాన్ని కేవలం తక్షణ రాజకీయ లాభం కోసమో, గత ప్రభుత్వ తప్పిదాలను సరిదిద్దడం కోసమో కాకుండా దీర్ఘకాలిక పరిపాలన దార్శనికతలో భాగమని ప్రభుత్వం బలంగా భావిస్తోంది. జిల్లాల సంఖ్య 29కి పెంచడం ద్వారా గవర్నెన్స్ మరింత పదునుదేరి సంక్షేమం, రెవెన్యూ, శాంతి భద్రతలు చివరి పౌరుడికి అతి తక్కువ దూరంలో వేగంగా అందుతాయి. ముఖ్యంగా కొత్తగా ఏర్పడే జిల్లాలతో వృద్ధి కేంద్రాలుగా రూపుదిద్దుకుని ఆయా ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు, ఉపాధి కల్పనను వేగవంతం చేస్తాయి. గతంలో కొన్ని జిల్లాల ఏర్పాటులో మిగిలిపోయిన అసంబద్ధతలను తొలగించడం ద్వారా ప్రభుత్వం తన నిర్ణయాన్ని వివేకవంతమైన, సమగ్రమైన చర్యగా విశ్లేషకుల అభిప్రాయంతో తెలుస్తుంది. సమాజంలో అసమానతలను తగ్గించి సర్వతోముఖాభివృద్ధికి బాటలు వేసే వ్యూహాత్మక చర్యగా అడుగులు వేయడం గమనార్హం. చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయ సుస్థిరతను, ప్రజల మద్దతును పెంపొందించే ఒక సువర్ణ అవకాశం. ఎన్నికల ముందు ఇచ్చిన కీలక హామీలను అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే నెరవేర్చడం ద్వారా ప్రభుత్వ విశ్వసనీయత బయటపడింది. రాబోయే స్థానిక ఎన్నికలలో ప్రజల మద్దతును మరింత సుస్థిరం చేసుకోవచ్చని కూటమి నాయకత్వం భావిస్తోంది. గతంలో ప్రకాశం జిల్లాలో ఇతర పార్టీలకు మొగ్గు చూపిన నేపథ్యంలో మార్కాపురం జిల్లా ఏర్పాటు ఆ ప్రాంతంలో కొత్త రాజకీయ సమీకరణాలకు దారితీసి కూటమికి బలమైన ఓటు బ్యాంకు స్థిరపడడానికి అవకాశం కల్పిస్తుంది. పరిపాలన వికేంద్రీకరణ అనేది కేవలం మ్యాప్లో గీతలు గీయడం కాదు, ప్రజల మనోభావాలకు, భౌగోళిక అనుబంధాలకు విలువనివ్వడం అని ఈ తాజా నిర్ణయం నిరూపించింది. దశాబ్దాల నాటి మార్కాపురం, మదనపల్లె ప్రజల ఆకాంక్షలు నెరవేరడం ఒక చారిత్రక ఘట్టమైతే, పోలవరం ముంపు ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయడం వెనుక ఉన్నటువంటి దీర్ఘకాలిక దార్శనికతను సూచిస్తోంది. మొత్తం మీద గత ప్రభుత్వ నిర్ణయాల్లోని రాజకీయ సమీకరణాలకు, లోపాలకు తావు లేకుండా భౌగోళిక సమతుల్యత, పరిపాలనా సౌలభ్యం, ప్రజల విశ్వాసం అనే 3 కీలక సూత్రాల ఆధారంగా ఏపీలో 29 జిల్లాల కొత్త శకం మొదలైంది. ఇది కేవలం ఎన్నికల హామీని నెరవేర్చడమే కాదు, క్షేత్రస్థాయిలో సుస్థిరమైన, వేగవంతమైన అభివృద్ధికి బాటలు వేసే వ్యూహాత్మక అడుగుగా కూడా విశ్లేషకులు భావిస్తున్నారు.